కానీ ఒక పెసరట్టు వేసి దాన్ని సరిగ్గా వేస్తే చక్కగా బోలెడు ఒక 2 టీ స్పూన్‌లు ఆయిల్ పడుతుంది. లేదు నేతితో వేస్తే నెయ్యి పడుతుంది. ఇలాంటి ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్‌లో మనం హెల్తీగా తిన్నామా లేదా? రవ దోస అంటాం. రవ దోస వేసినంత సేపు అది ఇంత ఉంటుంది దానిలో ఏం ప్రోటీన్ ఉంటుందో, ఏం ఏమీ కార్బ్స్ వెళ్తున్నాయో ఉండదండి. అర్థం కాదు. ఏముండదు రవ్వ దోసలో. న్యూట్రిషన్ ఏముంటుంది ఏమీ అందులో? ఉండదు. పెసరట్టు మంచిది. ఆయిల్ ఏసుకుంటారా, ఏసుకోరా అనేది మీ క్యాలరీ కౌంట్‌తో ఇంపార్టెంట్. పెసరట్టు వల్ల ఇన్సులిన్ స్పైక్స్ తొందరగా అవ్వవు. రైట్? నువ్వు ఆయిల్ ఏసుకునే దాన్ని బట్టి నీ క్యాలరీ ఇంటేక్, నీ డైలీ క్యాలరీస్ కౌంట్ చేసుకో అంతే. మన బాడీ వెయిట్ ఎంతుంటే 1 గ్రామ్ పర్ కిలో ఆఫ్ బాడీ వెయిట్ అంటారు. ఇస్ దట్ స్టాండర్డ్ అండి? ఏవండీ మనం వర్క్ చేసే దాన్ని బట్టి మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటదండి. మనం ఏమన్నా బాగా బరువులు మోస్తున్నావా? అస్సలు. ప్రోటీన్ తినాలి. ప్రోటీన్ ఈజ్ వెరీ గుడ్. ఫ్యాట్స్ ఆర్ ఆల్సో గుడ్. బట్ జిమ్ చేసే వాళ్ళకి 1.5, 2 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఉంటారు. బికాస్ దే వాంట్ టు బిల్డ్ దేర్ మజిల్. బట్ అక్కడ క్యాలరీ ఇంటేక్స్ ఎక్కడున్నాయి? ఫుడ్లో అయితే తీసుకోలేరు. దే నీడ్ టు టేక్ ప్రోటీన్ షేక్స్. ఫుడ్తో మీ బాడీ వెయిట్కి తగ్గ క్యాలరీస్ ప్రకారం మీరు ఇప్పుడు నేను ఇప్పుడు 55 ఉన్నాను. నేను 50 to 55 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ వచ్చేలా చూసుకుంటాను. ఒక్కో రోజు తగ్గచ్చు, ఒక్కో రోజు కరెక్ట్గా ఉండొచ్చు. వీ కాంట్ మెజర్ ఎవ్రీథింగ్.